బిర్యానీ నచ్చదా? డబ్బులుండవు కదా. బాస్తో ఉంటే బిర్యానీలు, లేకపోతే బగారా రైసులు. మనకున్న డబ్బులతో ఈ పొట్టకి సమాధానం చెప్పాలంటే బగారా రైసే బెటరు. నేను నీకు మంచి చేస్తాను. రోజులో నువ్వు 3-4 సార్లు బిర్యానీ తినొచ్చు. రావణ్కి మించి పెద్ద బాస్ అవ్వచ్చు. అవునా? చూడ్డానికి చికాగ్గా ఉన్నా నీ నుదుటి మీద లక్కీ ఫెలో అని రాస్తుంది. నాకు నిధి ఉన్న ఒక ప్లేస్ తెలుసు. నువ్వు నన్ను అక్కడికి తీసుకువెళ్తే ఆ నిధి ఉన్న ప్లేస్ నీకు చూపిస్తాను. వద్దు, బాస్కి తెలిస్తే నా కథ ముగిసిపోతుంది. ఆ నిధి దొరికితే నువ్వు రావణ్ కన్నా పెద్ద డబ్బున్నోడు అవుతావు. ఆలోచించుకో. పెద్ద పెద్ద రాజులతో పరిచయాలవుతాయి. అంత ఎత్తుకెదుగుతావు. రావణ్ కూడా నిన్ను చూసి భయపడతాడు. అంత గొప్పడు అయిపోతావు. లేకపోతే ఇక్కడే బగారా రైస్ తినుకుంటూ ఇలాగే కూర్చుంటావా? డబ్బు సంపాదిస్తావా లేదా నీ ఇష్టం. నువ్వు చెప్పేది నేను నమ్ముతాను. ఎందుకంటే నువ్వు మా బాస్కి చెప్పిందంతా నిజమైంది. నీ మీద నమ్మకం ఉంది. సరే, నీదెక్కడుంది? నేను చూపిస్తాగా. సైలెంట్గా నాతో రా. పద వెళ్దాం. పద. రావణ్ షూట్ చేసిన ఒరిజినల్ బుల్లెట్ మిస్ అయింది మేడం. దానికి బదులు వేరే బుల్లెట్ పెట్టారు. రావణ్ దగ్గరున్న గన్కి ఎవిడెన్స్లో ఉన్న బుల్లెట్కి మ్యాచ్ అవ్వలేదు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలను కోర్టు ఒప్పుకోలేదు. అందుకే రావణ్ నిర్దోషి అని తీర్పొచ్చింది. ట్రయల్స్ చేసినప్పుడు అన్ని సాక్ష్యాలు కరెక్ట్గానే ఉన్నాయని కోర్టు ఒప్పుకుంది కదా. రావణ్ తరపు లాయర్ మళ్లీ ఎవిడెన్సులు చెక్ చేయాలని కోర్టును రిక్వెస్ట్ చేశారు. అప్పుడు బుల్లెట్ని చెక్ చేసినప్పుడు అది డూప్లికేట్ అని తెలిసింది.